హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, రేపైతే ప్లాన్ ఉంది. సో ఫాస్ట్గా పడుకుని పోతున్నాం అని చెప్పి ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే లేచామండి. లేచి ఫ్రెష్ అయిపోయామన్నమాట. ఎందుకంటే ఈరోజు సన్ రైజ్ చూడడానికి అంతర్వేది బీచ్కి వెళ్తున్నామండి. అందుకని ఎంత ఫాస్ట్గా లేచాము. సో అందరం ఫ్రెష్ అయిపోయామండి. ఫ్రెష్ అయిపోయి 4:30 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి అరౌండ్ మేము మల్కీపురంలో ఉన్నాము. అంతర్వేది వెళ్ళడానికి 40 minutes డ్రైవ్ అనమాట. సో సన్ రైజ్ 5:30 ఆ టైంకి అయిపోతుందేమో అని చెప్పి మేము 4:30 కల్లా స్టార్ట్ అయిపోయామండి. అందరినీ లేపాము. దీంట్లో కొంతమంది అయితే మిస్ అయ్యారనమాట. నేను, మా తమ్ముడు, మా బాబీ, ఇంకొక తమ్ముడు, చిన్ను, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, మేమైతేనే వెళ్తున్నామండి. 6 members. మిగతా వదిన, అన్నయ్య గారు, మా హస్బెండ్ వీళ్ళెవరూ అంత పొద్దున్నే మేము రాలేము అని చెప్పి డ్రాప్ అయిపోయారనమాట. సో మేమైతే రీచ్ అయిపోయాము. అరౌండ్ మేము రీచ్ అయ్యేటప్పటికి 5:15 అలా అయిందండి. లైటింగ్ కొంచెం వచ్చిందనమాట. మా తమ్ముడు అయితే టైం ల్యాబ్స్ అవి తీయడానికి సన్ రైజ్ది అన్నీ సెట్ చేసుకుంటున్నాడండి. స్టాండ్ అవన్నీ ఎలా వస్తుందో చూసేద్దాము. చూసి దాన్ని బట్టి నేను ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను, చూద్దరు. కానీ ఇప్పుడైతే పెద్ద లైటింగ్ అయితే ఏం లేదండి, జస్ట్ తక్కువ లైటింగే ఉందన్నమాట. ఇంకా సన్ రైజ్ అయితే ఇంకా అవ్వలేదు, కానీ మబ్బులు ఎక్కువగా ఉన్నాయి. మరి సన్ రైజ్ కనిపిస్తుందో లేదో చూడాలన్నమాట. 2 to 6 అలా అయిపోయిందండి. లైటింగ్ కూడా వచ్చేసింది, బట్ సన్ రైజ్ మాత్రం మాకు అసలు ఇంకా కనిపించలేదు. అవన్నీ మబ్బుల కిందే ఉన్నాయి, బట్ లైటింగ్ మాత్రం ఉన్నట్టు కనిపిస్తుంది. మరి సన్ రైజ్ ఏ టైంకి అవుతుందో. మేమైతే 5:30 కల్లా అయిపోతుందేమో అనుకున్నాము, కానీ 4 to 6 అయింది, ఇంకా అవ్వలేదండి. సో అందరం సరదాగా మాట్లాడుకుంటున్నాం అనమాట. స్పీకర్స్ కూడా వేసుకున్నాము, పాటలు అవి పెట్టుకోవడానికి సాంగ్స్ పెట్టుకుని అలా ఎంజాయ్ చేస్తున్నాము. ఎప్పుడు సన్ రైజ్ అవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. మేమే ఇలా ఎర్లీ మార్నింగ్ వచ్చామేమో అనుకున్నాం, కానీ మా తర్వాత చాలామంది వచ్చారండి మార్నింగే. అందరూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇప్పుడైతే కొంచెం కొంచెంగా లైట్ అనేది వస్తుంది, బట్ సూర్యుడైతే కనిపించట్లేదు. సో ఈ లోపు అయితే మా తమ్ముడు స్టాండ్ పెట్టి కెమెరా అది ఫిక్స్ చేశాడనమాట. మొబైల్ కెమెరా పెట్టేసి వదిలేశాడు. ఇందాక 1/2 hour ముందే పెట్టేసి వదిలేశాడు. ఎలా వస్తుంది అనేది చూడాలి. ఇంత లైటింగ్ వచ్చినా సరే మాకు సన్ రైజ్ ఇంకా కనిపించలేదు. సో అందుకే మేము ఫస్ట్ తడిచేద్దాము, కాసేపు ఆడుకుందాం బీచ్లో. ఆడుకున్న తర్వాత అప్పుడు సన్ రైజ్ ఏమైనా వస్తుందేమో చూద్దాము, అప్పుడు క్యాప్చర్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యామండి. మార్నింగే కదా, వేవ్స్ కూడా చాలా ఫ్రంట్ దాకా వచ్చేస్తున్నాయి అనమాట. మేము అసలు లోపలికే వెళ్ళలేదు, ఇంకా పైన గట్టు దగ్గర ఫ్రంట్కే ఉన్నాము. అయినా సరే చాలా వేవ్స్ వస్తున్నాయి. ఫస్ట్ అయితే మా తమ్ముడు, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వీళ్ళైతే లోపలికి వెళ్తున్నారు ఫోటో దిగుదామని చెప్పి. ఇంతకే ప్లానింగ్ ఏంటంటే మా చిన్నుని తడిపేద్దాము, దాన్ని కూడా రమ్మందాము, అది కూడా ఫోటో దిగిన తర్వాత తడుపుదామని చెప్పి ప్లాన్ వేసుకుని మెల్లగా వీళ్ళిద్దరూ ఫస్ట్ అయితే వెళ్ళారండి. తర్వాత మా చిన్నుని కూడా రమ్మని పిలుస్తున్నారు అనమాట. అందుకనే మరి మీరు షార్ట్ ఏనండి, పర్లేదు. నువ్వు పట్టుకోవాలి మరి. నేను ఆయన ముంచుతారేమో అనుకుంటున్నాను. తీసేమనే ముందు అప్పుడు కాదు, ఫోను ఏంటి ఆగరా.
ఫైనల్గా మేము ఆడుకుని ఇవన్నీ చేసేటప్పటికైతే సన్ రైజ్ అయితే మెల్లగా అవుతుందండి. టైం ల్యాప్స్ తీయడానికి ట్రై చేశాను కానీ నేను తక్కువసేపే తీశాను. మా తమ్ముడు అయితే చాలా ఎక్కువసేపు తీశాను అనమాట. మా తమ్ముడు చేసింది షార్ట్లో పెడతాను చూసేద్దరు. కానీ చాలాసేపు మేము బీచ్లోనే టైం స్పెండ్ చేసామండి. ఇక్కడ టైం స్పెండ్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము అంతర్వేది టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. అంతర్వేది టెంపుల్కి వెళ్ళి కాసేపు అక్కడ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి అందరికీ ఆకలేసేస్తుంది అనమాట. ఇప్పుడు 4:30 కల్లా లేచారు కదా, ఏమీ తినలేదు తాగలేదు. ఇంచుమించు అరౌండ్ ఇప్పుడు 7:30 quarter-8 అలా అవుతుంది అనమాట. సో అంతర్వేది టెంపుల్ ఆపోజిట్లోనే మనకి ఈ టిఫిన్ షాప్ అనేది ఉంది. శ్రీ సాయి లక్ష్మీ నరసింహ టిఫిన్ సెంటర్ అనమాట అండి. ఇక్కడైతే మేము కాఫీ తాగుదామని చెప్పి వచ్చామన్నమాట. అందరం కూర్చుని కాఫీ తాగుదాం అనుకునే లోపల సరే ఆకలేస్తుంది కదా అని చెప్పి ఇడ్లీస్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇడ్లీ తింటే బాగున్నాయండి, అన్నీ ఎర్లీ మార్నింగ్ కదా వేడివేడిగా చాలా బాగున్నాయి అని చెప్తుంటే ఇక్కడ పెసరట్టు ఉప్మా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పారనమాట. సరే అన్నారు కదా అని చెప్పి మేము హాఫ్ కింద ఆర్డర్ ఇచ్చాం పెసరట్టు ఉప్మా. పెసరట్టు ఉప్మా మాత్రం చాలా చాలా బాగుందండి. మరి అంత టేస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ ఎప్పుడైనా ఒకవేళ మీరు అంతర్వేది వస్తే కనుక ఇక్కడ ఆపోజిట్లో ఈ టిఫిన్ సెంటర్లో అయితే పెసరట్టు ఉప్మా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా టేస్ట్ వచ్చిందనమాట. లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఆ వంట మాస్టర్ని ఇలాగ పెసరట్టు ఉప్మా బాగుంది అని చెప్తే దాంట్లో మీకు సీక్రెట్ ఏంటో తెలుసా అని చెప్పి సీక్రెట్ చెప్పారండి. ఏంటంటే మనకి ఉప్మా ఉంటుంది కదా, ఉప్మా మనకి జారుగా చాలా సాఫ్ట్గా మనకి పెసరట్లో ఉండేటట్టు రావాలి అంటే కనుక పాలేస్తారంటండి. పాలేసి ఉప్మా చేస్తే టేస్ట్ బాగుంటుందంట. అండ్ ఉప్మా కూడా పల్చగా జారుగా వస్తుందంట. అలా వస్తేనే మనకి పెసరట్టు ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుందంటండి. ఆయన చెప్పారనమాట. ఇదే పెసరట్టు ఉప్మా మేము అందరం హాఫ్ వేసుకున్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఫైనల్గా అయితే కాఫీ తాగేసామండి. కాఫీ తాగిన తర్వాత ఇంక ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న లొకేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోదామని చెప్పి అనుకున్నాము. ఇవేనమాట అండి ఆ లొకేషన్స్. మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో అటు ఇటు చెట్లు పొదల్లా ఉండి మధ్యలోంచి బోటు వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ టైప్లో ఉంటుందన్నమాట ఈ లొకేషన్. ఇక్కడ ఉంటుంది అండ్ కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత సేమ్ ఇలాంటిదే ఇంకొక వ్యూ కూడా ఉంటుందన్నమాట. ఆ వ్యూస్ అన్ని క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నామండి, చిన్న చిన్న వ్యూస్. ఎర్లీ మార్నింగే కాబట్టి వెహికల్స్ కూడా పెద్దగా ఎక్కువేమీ లేవు. అందుకనే మధ్యలో ఇలా కార్ ఆపేసుకుని ఇలా వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అండి. మార్నింగే కాబట్టి మనకి సన్లైట్ అది కూడా చాలా బాగుంది. చేపలు పట్టే వాళ్ళు కూడా ఇప్పుడే కరెక్ట్గా మంచి టైం అనుకుంటా, చేపలు అవి కూడా ఇక్కడే పడుతున్నారనమాట అండి. ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ అయితే ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.